సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. సార్ మరి అది యాజ్ఞవల్క్య మహాస్మృతిగా అదే మీరు బ్రదర్. అడిగింది? అది మరి నా దాంట్లో లేదేం సార్ మరి? ఏం నిన్నంతా లేదు. ఎతికాను, బుక్ లేదు అసలు. అది అదే అప్పుడు ఉందని చెప్పారులే. అప్పుడు ఉందని చెప్పాను ఆల్రెడీ. ఒకసారి మీకు తీసుకొచ్చి మీకు చూపించినట్టు కూడా ఉన్నా. చూపిలేదు కానీ ఉందని చెప్పారు. ఉంది, నా దగ్గర ఉంది. అసలు ఎవరికి ఇచ్చాను కూడా అర్థం కావట్లా. నిన్న అసలు చాలా సేపు ఎతికాము, మరి ఏందని విచిత్రంగా ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు శ్లోకాలు, సాంస్క్రిట్ శ్లోకాలు పెట్టేసి రెడీ చేసి పంపించాలి. పంపించేశారా? అయిపోయింది అది. అప్పుడే అది ఒకటి రెండు రోజుల్లోనే అవసరం మనకి. విచిత్రంగా బుక్ దొరకలేదు సార్. ఈ పరాశర స్మృతి అయితే ఉంది కానీ. ఇప్పుడు యాజ్ఞవల్క్య స్మృతిలో నా దగ్గర 4 బుక్స్ ఉన్నాయి. ఏది ఇంగ్లీషు ఉంది, హిందీ ఉంది, శ్లోకాలు ఉన్నాయి, ప్లస్ తాత్పర్యం ఉంది, మళ్ళీ వాటి మీద కామెంటరీ ఉంది మన దగ్గర లిటరేచర్. కాకపోతే ఇప్పుడు ఈ బుక్ లో మనం ఏం చేసామంటే తెలుగు అందుబాటులో ఉన్నంత వరకు తెలుగు శ్లోకాలు ఇచ్చేసాం. ఓకే ఓకే. ఆ తెలుగు శ్లోకాల్లో మనకు అవకాశం లేని వాటిని మాత్రమే సాంస్క్రిట్ శ్లోకాలు యాజ్ ఇట్ ఈజ్ కి పెట్టాం. ఓకే. దానికోసం అన్నమాట. ఒకవేళ ఇది ఉంటే దీంట్లో తెలుగు విచిత్రంగా ఉంటాయి ఉంది. కదా నీ కాడని అవును, అని అనుకున్నాను. విచిత్రంగా ఉంది. ఆల్రెడీ పంపించేసేయాలి అది. ఓకే ఇదే సార్. వేసి పంపించేసి సాంస్క్రిట్ వేసి పంపించేసి వచ్చి ఈ నెలాఖరికల్లా వచ్చేస్తుందా సార్? ఇంకా 3 రోజుల్లో వెళ్తున్నాయి బ్రదర్ ప్రింటింగ్ కి. ప్రింటింగ్ వెళ్తాయి. ప్రింటింగ్ కి వెళ్తే వారం 10 రోజులు పట్టొచ్చు అండి తర్వాత అని అన్నారు వాళ్ళు. అదేలే. అయిపోవడానికి ఫస్ట్ వీక్ లో ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాయి ఇప్పుడు. ఓకే ఓకే సార్. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బాగా మంచి కంటెంట్. దేవుడికి మహిమ. అది మంచి కంటెంట్, ప్రతి దానికి శ్లోకం. ఓకే. ఏమి తెలియనివాడు కూడా, జీరో నాలెడ్జ్ ఉండేవాడు కూడా హిందూ గ్రంథాల మీద మన దగ్గర ఉన్న పుస్తకాలు చేతితో పట్టుకొని కనుక వెళ్తే చిన్నజీఆర్ లాంటి వాళ్ళని కాదు ఎవడినైనా ఓడించి రావటం. దేవునికి మహిమ. పక్కా రెఫరెన్స్ల తోటి ఇచ్చాను అనమాట. అదే. ప్రతి దానికి కదిలితే రెఫరెన్స్, కదిలితే శ్లోకం, ఓకే. శ్లోకంతో ఓకే. సహా రెఫరెన్స్. అదే. అట్లా ఇచ్చాం బ్రదర్. దేవుడు ఇలాంటి బుక్ అయితే ఇప్పుడు దాకా అంటే వచ్చినాక నీకు కూడా అనిపించింది. అవునవును. ఇప్పటి అంటే వరకు తెలుగు, శ్లోకాలతో. ఇంగ్లీషు, హిందీ ఇంత ముందు స్కాలర్స్, ఫారిన్ స్కాలర్స్ ఉన్నారు ఫస్ట్ లో. ఎవరు కూడా ఈ విధంగా ఇంత బాగా మనకి అవన్నీ కూడా ఇచ్చిన వాళ్ళు లేరు. అదే. రెఫరెన్స్ ఎందుకంటే తెలుగు ఒక పక్క, సాంస్క్రిట్ ఒక పక్క, ఇంగ్లీష్ ఒక పక్క అన్ని ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి అది అందరికి ఉన్నది ఉన్నట్టుగా. ఓకే ఓకే. పర్టికులర్ గా ఒక టాపిక్ సంబంధించి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ గ్రంథాల్లో. ఓకే. ఒకటి కాదు. దేవునికి మహిమ. అట్లా ఇచ్చారు దేవుడు ప్రతిదాన్ని. మీ కృషి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం. శూద్రుల గురించి, శూద్రులు, చండాలు వీళ్ళందరూ అసలు ఎవరు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు, వీళ్ళని అసలు ఎట్లా చూశారు హిందూ గ్రంథాలని దాదాపు 80 పేజీల చాప్టర్ ఉంటుంది బ్రదర్. ఒకటే చాప్టర్ 80 పేజీలు. ఇందులో ఏముంటదంటే ఫస్ట్ వేదాల దగ్గర నుంచి తీసుకున్నాను. అంటే శూద్రుల మీద వివక్ష. వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత బ్రాహ్మణాలు, ఆ తర్వాత ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాలు కూడా మనోళ్ళు మహా మాట్లాడితే ఏం చెబుతారు, వాళ్ళ మనుస్మృతి తప్ప వేరేది ఎవరికి తెలియదు. అవును. పరాశర స్మృతిని కూడా నేను వచ్చినాకే పరిచయం చేశా జనాలకి. అంతకుముందు తెలియదు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా. పరాశర స్మృతి అనేది ఒకటి ఉందనే తెలియదు. అయితే ఇప్పుడు నేను దీంట్లో ఏం చేశానంటే 22 ధర్మశాస్త్రాలు, 22 ధర్మశాస్త్రాల పేర్లు, ఒక్కొక్క ధర్మశాస్త్రంలో ఎక్కడెక్కడ శూద్రుల గురించి, వీళ్ళ గురించి, బీసీల గురించి దారుణంగా రాశారో శ్లోకాలతో సహా ఇచ్చుకుంటూ వచ్చాను. ప్రతి ధర్మశాస్త్రం 22 ధర్మశాస్త్రాల్లో ఇచ్చా. దేవునికి మహిమ. ఆ తర్వాత వెంటనే ధర్మశాస్త్రాల తర్వాత మళ్ళీ రామాయణంలో, తర్వాత మహాభారతంలో, తర్వాత పురాణాలు కూడా 18 పురాణాలు సీరియల్ గా ఎక్కడెక్కడ ఏ పురాణంలో ఎక్కడెక్కడ దారుణంగా విమర్శించారు, దూషించారు, ఇవన్నీ. దాని తర్వాత మళ్ళీ ఉప పురాణాల్లో ఇట్లా ఒకదానిమిటి అంటే ఇక మా శూద్రుడి గురించి మా గ్రంథాల్లో తప్పుగా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో దరిద్రులంతా అదే వాగేది. ఇది 80 పేజీల చాప్టర్ రెఫరెన్స్లతోటి, శ్లోకాలతోటి చేతిలో ఉంటే ఎవడైనా నోరెత్తడానికి ఉందా? ఎక్కడెత్తుతారు? ఏది చెప్పమంటావు చెప్పరా? పురాణాల్లోదా లేదా ధర్మశాస్త్రాల్లో కావాలా? నీకు ఎక్కడ కావాలో చెప్పేది సవాల్ విసరవచ్చు మనోడు. అవును, మనోళ్ళకి ఆ బుక్ ఉంటే చాలు, మిగతా లేకపోతే పేజీ నెంబర్ చూసుకోండి మీరు కావాలంటే గ్రంథాల్లో అంటారు. రెఫరెన్స్ ఇదిగో ఈ పలానా ఏ పురాణం కావాలరా నీకు చెప్పు, నేను చూపిస్తాను. అలా 18 పురాణాల్లో వాడు ఎవడని తెలియనాడా నా పలానా పురాణంలో చూపినాడు అనుకో, వెంటనే అక్కడ ఉంది అన్ని 18 పురాణం.
ఆ పురాణాల్లో తీసి శుభ్రంగా శ్లోకంతో సహా చదివి, శ్లోకం చదివి సామర్థ్యం ఉన్నవాడైతే చదివి మరీ చెప్పొచ్చు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అవునవును, ఇంకా బాగుంటది. అట్లాగా ప్రతి దాన్ని కూడా చాలా ఇదిగా, ఒకటి కాదులే, అది వచ్చినాక మీకు అర్థమైంది. అవును, ఎక్సలెంట్. లేదు అందుకనే లేట్ అవుతుంది. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏంది బ్రదర్ ఎప్పుడు అన్నారు, డిసెంబర్ కి అన్నారు, తర్వాత జనవరిలో అన్నారంటే, కాదయ్యా రీసెంట్ కొన్ని కొత్త బుక్స్ కూడా వచ్చినాయి, అవి కూడా యాడ్ చేస్తాం వల్ల కొంచెం లేట్ అయింది. ఓన్లీ తెలుగే కాదు, హిందీ తర్వాత ఇంగ్లీష్ శ్లోకాలు కూడా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు, అందుకనే లేట్ అవుతుంది అంటే, అసలు అయిద్దా లేదన్నట్టుగా అడిగారు కొంతమంది. అసలు కొంతమంది రాతనాడా లేదా అనే డౌట్ లో కూడా ఉండారు. అదేను మరొక డౌట్ ఏర్పడిందంటే, ఒకవేళ సాంబశివర గారి మీద ఏమన్నా దాడులు జరుగుతాయా, ఉద్దేశంతో ఏమన్నా ఉన్నారా, బెదిరిస్తే ఏమన్నా ఆగిపోయాడా అన్నట్టుగా మనోళ్ళు కొంతమంది. అంటే లేట్ అయిపోయింది కదా బాగా మీరు అన్నదానికి. అవునవును. ఇక పాపం మనోళ్ళు అట్లా ఉన్నారు, మన అందరం ఉంటాం అవసరం అయితే అన్నట్టుగా చెబుతున్నారు నాకు. నేనల్లా అది కాదులే, కొత్త బుక్స్ కూడా ఇంకా రీసెంట్ గా వచ్చినాయి, ఇక ఒకసారి పొద్దుగా రాసే పని లేకుండా అన్ని యాడ్ చేస్తున్నారు మంచిగా ఉండటానికి, బుక్ అయితే కంపల్సరీగా వచ్చేస్తాయి అని చెప్పాను. మన వాళ్ళు చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు, సేవకులు కూడా. అవునవును, నాకు ఫోన్లు చేస్తున్నారు కొంతమంది, ఏం గట్టిగా నాతో మాట్లాడలేక కూడా పాపం మనసులో అనుకుంటా ఉన్నారు, సందేహాలు ఉన్నాయి కొంతమందికి. అవునవును, అంటే నాకు తెలిసిన వాళ్ళు నన్ను అడుగుతా ఉండేవాళ్ళు, మన వాళ్ళు యూట్యూబ్ లో కొంతమంది ఉన్నారు బ్రదర్స్, అడుగుతారు నన్ను, మీరు చేయలేక వాళ్ళు, అవునవును, ఏందన్నా ఏం జరిగిందల్లా, సాంబశివరావు గారు చాలా రోజులు అవుతుంది అంటే, లేదా గ్యారంటీగా వచ్చింది, ఇది కారణం, కొత్త బుక్స్ రీసెంట్ గా కొన్ని వచ్చినాయి, అవి కూడా మెన్షన్ చేస్తున్నారు, అందులో ఓన్లీ తెలుగు మాత్రమే కాకుండా ఇంగ్లీషు తర్వాత సాంస్క్రిట్ కూడా యాడ్ చేస్తున్నారు, అవన్నీ వారు ఒక్కరు చేసుకోవడం. ఇంగ్లీష్ యాడ్ చేయటం కాదు బ్రదర్, ఇంగ్లీషు హిందీలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ తెలుగులో లేవు కదా మనకి అన్ని బుక్స్ వాళ్ళవి. అవును, ఆ ఇంగ్లీషు హిందీలో ఉన్న ట్రాన్స్లేషన్ మనం తెలుగులోకి మార్చుకొని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని వాటి అర్థాన్ని రాసుకుంటూ వచ్చే శ్లోకాలు వచ్చేసి మనకి ఆ సాంస్క్రిట్ శ్లోకాలు ఉంటాయి కదా, సాంస్క్రిట్ శ్లోకం ఆవంతరం పెట్టేసి తెలుగు అర్థం పెడతారు, అర్థం తెలుగు పెట్టి, అంతేగాని ఇంగ్లీషు హిందీ పెడితే ఇంక ఉపయోగం ఏముంది, అసలు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది మనకి. మామూలు మెయిన్ శ్లోకం మాత్రం అవంతరం పెట్టేస్తారు, కింద మాత్రం అర్థం తెలుగిస్తారు. అది కూడా ఏంది, తెలుగు శ్లోకాలు మనకి అవైలబుల్ లేనటువంటి మాత్రమే. అవునవును, మనకి అవకాశం ఉన్నంత వరకు నేను దాదాపు శ్లోకాలన్నీ కూడా 80% తెలుగు శ్లోకాలే సంపాదించి పెట్టాను నేను. దేవునికి మహిమ. 80%, దాదాపు 80% ఉన్న శ్లోకాలన్నీ కూడా తెలుగు శ్లోకాలే సంపాదించాను, గ్యాదర్ చేశాను కదా. మన దగ్గర అవైలబుల్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు వాటిని, ఇప్పుడు మన తెలుగులో గ్రంథం కాబట్టి అది తెలుగు వాళ్ళందరికి కూడా ఆ శ్లోకాలు చదివి ఎవరితో చెప్పాలన్నా కూడా ఈజీగా ఉండాలి, అది నా ఆలోచన. అది అందుకే మీ పర్టికులర్ ఫోన్ చేసింది నేను. అవును, ఇప్పుడు నా దగ్గర ఉన్నది యాజ్ టీజ్కి పెట్టేసి ఏదో ఒకటి వాళ్ళే చూసుకుంటారు అనుకునేవాడిని అయితే మీకు ఫోన్ చేసేవాడిని కాదు నేను. అవును, ఆ యాజ్ఞవల్క్య స్మృతి అనే పుస్తకం మీ దగ్గర ఉందని గతంలో నేను విన్నాను. ఉంది సార్, ఉంది, నాకు బాగా గుర్తు కూడా ఉంది. నేను మీ దగ్గర తీసుకొచ్చి మీకు చూపించాను అన్నట్టు కూడా అనుకున్నాను. నేను రాత్రి అంతా ఎతికాము, రాత్రి బుధవారం కదా, ప్రార్థనకి వెళ్ళాము, ఏందో విచిత్రంగా ఒకవేళ అడవుళ్ళు ఏమైనా కనిపించలేదు. అయితే కొన్ని బుక్స్ ఏం చేసామంటే కట్టలు కట్టి గుట్టలాగా పెట్టాము ఒకదాని మీద ఒకటి. ఇక ఏమన్నా వాటిలో ఏమన్నా మిస్ అయింది, సామాన్యంగా ఇంపార్టెంట్ బుక్స్ అన్ని ర్యాకుల్లో సర్దేశాను. మరి ఏదన్నా అడవుల్లో ఏమన్నా వాటిలో ఏమైనా పడిందా, కొన్ని బుక్స్ గందరగోళంగా ఉన్నాయిలే. అదే ఉందనుకొని గ్యారెంటీ అయితే పాపం ఆ రోజు వెళ్ళేవాళ్ళు, కానీ మీరు వర్షం బాగా పడుతుంది కదా, వర్షం అయిన తర్వాత కొంచెం నాకు ఈ ప్రాబ్లం అయ్యాక అందుకనే నేను మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎందుకులని ఉన్న శ్లోకం సాంస్క్రిట్ శ్లోకాన్ని యాజ్ టీజ్ పెట్టి తెలుగు అనువాదం రాసేసాను. అసలు 22 ధర్మశాస్త్రాలు పేర్లే తెలియదు, పేర్లు కూడా తెలియదు ఎవరికి. చిన్నజీఆర్ కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలండి, వీళ్ళు పెద్ద గురువుగా భావించే చిన్నజీఆర్ పెద్ద జీఆర్లు ఎవరు వాళ్ళకి ఏం సార్ కొన్ని తెలుస్తాయి, వాళ్ళు చదివి చచ్చేగా వెళ్ళి. అసలు వాటిల్లో కూడా సాధ్యమైనంత వరకు అసలు ప్రతిదీ ఎక్కడెక్కడ ఉందో అనేది ఎతికి మరి చదివి, అంటే ఒకటే బ్రదర్, మన వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఎవరన్నా ఒక పుస్తకం రాస్తున్నారు అని అంటే మహా అయితే ఒక 5-6 నెలలు, ఒక సంవత్సరం. అవును, ఏదన్నా డెప్త్గా రాసేది అయితే ఆ విధంగా ఉంటుంది. ఇన్ని రోజులు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది
ఇంత ఇంత ఎందుకు పట్టింది, ఇంత టైం పట్టది అని చాలా మంది అనుకుంటారు తెలియకుండా, తెలియదు వాళ్ళకి. కారణం ఏందయ్యానంటే ఇప్పుడు ఉన్నటువంటి హిందూ లిటరేచర్ అంతా కూడా, వాంగ్మయం అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగులో వచ్చిన బుక్స్ అన్నీ కూడా ఓన్లీ వచనాలే. అవును. వచనాలు మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం? ఇప్పుడు వచనం ఇస్తాం ఉన్నదన్నట్టుగా. అవును. రేపొద్దున వాడు ఏం చేస్తాడంటే మొత్తం అది శ్లోకాలు ఉంటేనే అది కరెక్ట్ మేము నమ్ముతాము, అవును. నువ్వేమో ఇది తీసుకొచ్చావు, వచనం తీసుకొచ్చావు, అది కరెక్ట్ కాదు, అసలు అది ప్రమాణమే కాదని చెప్పి ఇప్పుడే సోషల్ మీడియాలో కొంతమంది మొత్తం మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా అలా చెప్పి. ఇప్పుడు రేపొద్దున మనం ఇంత కష్టపడి ఈ బుక్స్ రాసితే మీలాంటి వాళ్ళు ఎవరైనా దాన్ని తీసుకెళ్లి అవతల మాట్లాడాల్సి వస్తే వాళ్ళు ఒక్క మాట అనగానే ఈ కష్టం అంతా వృధా అయిపోద్ది. అవును. అందువల్ల ఏం చేశానంటే నేనేం ఆలోచించానంటే మనం ఏది ఇచ్చినా సరే పక్క రెఫరెన్స్ శ్లోకంతో సహా ఇవ్వాలి. అవును. అప్పుడు ఈ పుస్తకాలు తీసుకెళ్ళి మనోళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా, డిబేట్ చేయాలన్నా, లేదు హిందువులే వాళ్ళంతటా వాళ్ళు కొంతమంది, అందరు మతోన్మాదులు ఉండరు. హైందవ సహోదరులు చాలా మంది సత్యాన్వేషులు, సత్యాన్ని నమ్మాలనుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఇచ్చే శ్లోకం ఇస్తే వాళ్ళు కూడా చూసుకుంటారు అవసరమైతే దాని ప్రకారం. శ్లోకంతో మనం మాట్లాడితే అవతల వాడికి కూడా అది ఒక వెయిటబుల్ గా ఉంటది అనమాట. అవును సార్. అందువల్ల నేను ఆలోచించి మన దగ్గర అప్పుడు మరి ఈ శ్లోకాలతో ఉన్నటువంటి బుక్స్ చాలా వరకు లేవు కాబట్టి వాటన్నిటిని తెప్పించుకోవడానికి టైం పట్టింది మాకు. ఎవరైనా సహోదరులు ముందుకు వచ్చినప్పుడు మీకు ఏదైనా బుక్స్ కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే, లేదా పుస్తకం కోసం ఇదిగో బ్రదర్ మేము ఏదన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు అలాంటివి అన్నీ తీసుకొని నేను పుస్తకాలను కొని వాటిని కలెక్ట్ చేసి వాటిలో ఉన్నటువంటి రెఫరెన్స్లు అన్నింటినీ యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి అంతే కదా సార్, చదవాలిగా ముందు అవి. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంగ్లీష్ హిందీలో ఉన్నటువంటి మనకేం రాదా అది. అవును. ఇప్పుడు ఏం చేశాను నేను, మన దగ్గర ఉన్న ఫోన్ తోటి దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇవన్నీ ఎలా చదవాలి అనుకుంటున్న టైంలో దేవుడు నాకు ఓ సహోదరుడి ద్వారా ఒక ఫోన్ పంపించాడు. దేవుని మహిమ. అది దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏందయ్యానంటే ఏ భాషలో ఉన్నా, ఏ లాంగ్వేజ్ లో ఉన్నా ఆ ఫోన్ నా చేతిలో ఉండి తెలుగు పుస్తకం చదివినట్టే ఉంటది. విచిత్రం, ఆశ్చర్యం చూడండి. దేవుడు చేసే కార్యాలనేవి మనం ఏదైతే మనసులో అనుకుంటున్నామో ఈ సమస్య నాకు ఉందని దేవుడితో మనం చెప్పక ముందే దేవుడు దానికి మనకి పరిష్కారం చూపిస్తున్నాడు. ఎరిగి ఉన్నవాడు గనుక అది ఇంకా లాంగ్వేజ్ ఇబ్బంది పడతావయ్యా. నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, నేను చాలా ఆశ్చర్యపోయేది ఇదే. ఇప్పుడు పుస్తకాలు కొన్నాను, బానే ఉంది, సంస్కృత శ్లోకాల గ్రంథాలు కావాలనుకున్నాం, సరే ₹1,00,000 పెట్టి కొన్నాము, ఎట్నోటి సహోదరులు సహాయం చేసి తెచ్చి పెట్టాం. అవును. ఇప్పుడు వీటిని చదవాలంటే మనకు రాదా లాంగ్వేజ్, ఏం చేయాలా? వాటిని చూస్తా కూర్చోలేం కదా. అవును. అది అలా అనుకుంటున్న టైంలో, దేవుణ్ణి అడుగుతున్న టైంలో అసలు లేట్ లేకుండా ఎంత తొందరగా నాకు అది కూడా ఒక సహోదరుని ప్రేరేపించి నాకు ఆ ఫోన్ పంపి, నేను అడగకుండా మళ్ళీ ఎవరిని, నాకు పలాంది కావాలని నేను ఎవరిని అడగను కూడా అసలు. నేను దేవుణ్ణి అడిగాను అంతే, దేవుడు నాకు ఆ ఫోన్ పంపించాడు, ఎవరిని ప్రేరేపించాడు ఆ ఫోన్ పంపించాడు. అందులో ఆప్షన్ ఉన్న సంగతి కూడా నాకు తెలీదు, వాడతా ఉంటే తెలిసింది అది. ఇప్పుడు అసలు ఏ పుస్తకం అయినా సరే నాకు తెలుగు పుస్తకం చదివినట్టే అనిపించింది, అది తొందరగా. అట్లాగా ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫీచర్ అది. అయితే అట్లా చదువుతా ఎట్టయినా తెలుగు పుస్తకం ఉంటే గడగడ చదివేస్తాం బ్రదర్, టైం తక్కువ పట్టింది. ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ బుక్స్ చదవాలంటే అట్లా ట్రాన్స్లేషన్ చేసుకొని చదువుకుంటూ రావాలంటే ఎంత టైం పట్టింది, చాలా టైం పట్టింది. సో అట్లా లేట్ అయింది. మనోళ్ళు చేయాలంటే కొద్దిగా కష్టమే. నేనేమనుకో ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు నీకు కూడా బుక్స్ గురించి తెలుసు కాబట్టి మీరు ఎవరైనా అడిగినప్పుడు అలా చెప్పగలిగారు, మీరు తెలుసు, అవగాహన ఉంది కాబట్టి మీకు బుక్స్ మీద. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఇట్లా ఇన్ని రోజులు పట్టదే, ఎందుకు ఇట్లా చేసి ఏమన్నా ఇబ్బందులు జరుగుతున్నాయా, లేదా ప్రింటింగ్ చేయడానికి డబ్బులు లేవా, లేకపోతే ఎవరైనా మతోన్మాదులు బెదిరించేసరికి సాంబశివరావు భయపడి ఆగిపోయాడా, అసలు పుస్తకం రాస్తున్నాడా లేదా ఊరకు అటు చదువుతున్నాడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. అయితే అట్లాగా మనం ఏంటంటే పుస్తకాలు సేకరించడానికి కొంత టైం పట్టింది, మనం రాయటం మొదలు పెట్టినాక. తెచ్చిన వాటిని ట్రాన్స్లేషన్ చదువుకొని, ఇప్పుడు ఒక్కొక్క గ్రంథం ఎన్ని వాల్యూమ్స్ ఉంటుందో వాళ్ళ పురాణాలు అవన్నీ కూడా నీకు తెలుసు కదా బ్రదర్. అవును. ఇప్పుడు ఇంగ్లీషు హిందీలోకి వచ్చేసరికి స్కంద పురాణం ఉంది,
అది ఇంగ్లీషు మోతీలాల్ బనారసి దాస్ వాళ్ళదైతే 23 వాల్యూమ్స్ ఉంది. అది 23 వాల్యూమ్స్. అవును. మరి 23 వాల్యూమ్స్ అని నేను ఎప్పుడు చదవాలా? మామూలుగా తెలుగు పుస్తకాలు అయితేనే చదవటం చాలా టైం పట్టింది. అది ఇంగ్లీషు హిందీలో ఉండబట్టి నేను ఎలా చదవాలా? అవును. పద్మపురాణం దాదాపు 8 వాల్యూమ్స్ ఉన్నాయి. అవును. ఈ 8 వాల్యూమ్స్ నేను ఎప్పుడు చదవాలా? అవును. మరి అవన్నీ చదవకుండా నేనేదో 1, 2 రెఫరెన్స్‌లు తీసుకొని ఎక్కడో ఏదో కనపడ్డా ఇచ్చేసి అంటే చేతులు దులుపుకుందామనే ఆలోచన నాకెప్పుడూ ఉండదు బ్రదర్. ఓకే. ఏదో ఒకటి రాసామనిపించుకోవడం నా పెద్ద లెక్కేం కాదు. ఇప్పుడు అవును. ఈ 3 ఏళ్లలో నేను తలుచుకుంటే ఓ 30 పుస్తకాలు రాసేయగలను. అవును. నా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక నాలెడ్జ్ తోటి హిందూ గ్రంథాల మీద. అది సంతృప్తి పరచగలను జనాల్ని. కానీ అది అవును. ఎంతవరకి? అంతే ఏదో కదా! ఒకటి రాపిచ్చుకోవాలనేది నా ఉద్దేశ్యం కాదు బ్రదర్. ఈ పుస్తకాలు ఏదో ఒకటి రాయాలనేది. ఈ పుస్తకాలను తయారు చేయటంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశ్యం ఏందంటే, ముఖ్యంగా ఆత్మలను సంపాదించడం. దేవుని మహిమ. అవతల వాళ్ళు చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని వెలుతురులో తీసుకురావాలనేది నా ప్రయత్నం. ఇది తీసుకొని ఎవరితోనో ఫైట్ చేయాలని, లేదా హిందువులను దూషించాలని, వాళ్ళ దేవుళ్ళని దూషించాలనేది నా ఉద్దేశ్యం కానే కాదసల. అవును. అవతల వాళ్ళకి వ్యక్తిగత సువార్తకి ఇవి బాగా ఉపయోగపడతాయి హిందువులకి. తర్వాత హిందువులకి సువార్త చెప్పడానికి మనోళ్ళు. అవును. తర్వాత వచ్చేసి హైందవ సహోదరులు కూడా ఈ పుస్తకాన్ని చదివినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అవును. అట్లా ఆలోచించి వాళ్ళంతా కూడా సత్యంలోకి రావాలనేదే నా ఆలోచన తప్ప, అవును. తీసుకెళ్ళి వాళ్ళ మీద మీరు యుద్ధానికి పోండి, వాళ్ళని దూషించండి, తిట్టండి, హిందువుల్ని, వాళ్ళ దేవుళ్ళని ఇది చేయండి అని చెప్పి నా ఉద్దేశం కాదు. అవును. ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం రాయలేదు అసలు, ఈ 2 అదే. పుస్తకాలు. అదే. సో, అట్లాగా దేవుడి దయ వల్ల ఇదైంది. అయితే నేను మొన్న డిసెంబరు, జనవరిలోనే ఫస్ట్ పార్ట్ అప్పటికే రెడీ అయింది బ్రదర్. ఫస్ట్ బుక్ హ్మ్. హ్మ్. అదొకటి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అదేలే. అయితే ఒక 2, 3 సహోదరులు నాకు చెప్పిన మాట ఏందంటే, ఇప్పుడు మీరు ఒకటి రిలీజ్ చేసినా, 2 రిలీజ్ చేసినా వాళ్ళు లీగల్‌గా ఏదైనా అభ్యంతరం పెట్టొచ్చు. హ్మ్. కాబట్టి మీకు రెండో బుక్ కూడా తొందరగా రాయగలిగితే రెండోసారి రిలీజ్ చేస్తే మంచిది. లేదు అది కూడా ఇంకో 2, 3 సంవత్సరాలు పట్టిద్ది రెండోదనుకుంటే ఇది రిలీజ్ చేసేయండి ఫస్ట్‌ది. ఓకే. ఓకే. ఏదన్నా ఒక 4 నెలల్లో, 3 నెలల్లో అయిపోద్దనంటే 2 కలిసి రిలీజ్ చేస్తే చాలా మంచిది బ్రదరు అనే సలహా చెప్పారు. నేను ఓకే. ఆలోచిస్తే చాలా కూడా అది కరెక్ట్ అనిపించింది నాకు. అవును. అందువలన ఎలాగో మనం మెటీరియల్ గ్యాదర్ చేసాం ఈ 3 ఏళ్లలో. అవును. 5 పుస్తకాలకు సరిపడినంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మెటీరియల్. చేసి పెట్టుకున్నాం. ఓకే. కాబట్టి ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి దాని ప్రిపరేషనే కదా! అవును. కాబట్టి నేను ఈ 5, 6 నెలల్లో రెండో బుక్ కూడా అది రాయటం అయిపోయింది. ఓకే. దేవుని కృప వల్ల బాగా చక్కగా వచ్చింది. ఈ 2 బుక్స్ రేపు ఫస్ట్ వీక్ వస్తాయి. అదే లేట్ అవ్వటానికైతే కారణం అదే మెయిన్. అదే. అవును. గ్రంథాలన్నిటిని కూడా సేకరించి వాటిలో ఏది ఎక్కడుందో అనేది చూడటం అది అనేది. చూడాలి. మామూలు విషయం కాదు కదా! ఇంకో విషయం చెబుతా, మీ ఆసక్తికరమైన విషయం చూడండి. సరే. మీరు మీరు నవ్వుకుంటారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. తెలుగు అనువాదాలు విక్టరీ పబ్లికేషన్స్ ఫస్ట్ అవును. ప్లేస్‌లో వచ్చింది. అవును. వచనాన్ని అనువాదం చేయండి, శ్లోకాలు హ్మ్. లేకుండా. హ్మ్. చాలా వరకి ఈ వచనానువాదాల్లో ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే, అనువాదం చేసినటువంటి వాళ్ళు హ్మ్. ఆడ ఉన్నది ఉన్నట్టు రాయకుండా దాన్ని కవర్ చేసుకుంటా రాశారు బ్రదర్. హుహు. ఇది నేను చదువుతున్న క్రమంలో హ్మ్. ఇప్పుడేందంటే అది తెలుగు చదివిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంగ్లీష్ కూడా చదువుతా కదా! అవును. ఇంగ్లీషు, హిందీలో అవును. సాంస్క్రిట్ ట్రాన్స్‌లేషన్ బుక్స్ చదువుతా కదా! హ్మ్. అప్పుడు నాకు చాలా తేడాలు కనపడ్డాయి. ఆ! అంటే ఇప్పుడేంది ఆహ్, విష్ణువు తులసిని మానభంగం చేశాడనుకో ఆ! అని ఉందనుకో అక్కడ అవును. స్పష్టంగా దేవి భాగవతం అలాంటి వాటిలో. హ్మ్. ఈళ్ళు కొంతమంది ఏం రాశారంటే, హ్మ్. మన బేతవుల రామబ్రహ్మ అయితే కరెక్ట్‌గా రాశాడు. హ్మ్. కొన్ని అనువాదాల్లో అసలు అది ఏందో అర్థం కాకుండా రాసేశారు. విష్ణువు తులసిని పొందాడు. ఆ! పొందాడనే దానికన్నా మానభంగం చేశాడనే దానికి తేడా చాలా లేదు. అవును. చాలా అంటే మానభంగం అని లేదు గాని అక్కడ ఆ! ఆవిడ శీలాన్ని దోచుకున్నాడని, ఆవిడ అవును. శాపం పెట్టిందని ఇది ఇది శీలాన్ని దోచుకోవటం అంటే రేపు ఆహ్, కిందే. ఇప్పుడది నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ వర్డ్ సరిపోయిద్ది. మానభంగం చేసాడు తులసిని విష్ణువు అనేది. అవును. ఈ మానభంగం అంటే ఏంది? మానాన్ని భంగం చేయటమే కదా! అవును. అదే చేసాడు విష్ణు. అవును. అట్లాగా ఇదంటే ఇది కాదు. ఇంకా చాలా మన తెలుగు వాళ్ళు గూడా ఈ వచనానువాదంలో చాలా వరకి ఇప్పుడు శివుడు శివలింగం గురించి ఉంది గదా! అవును. విక్టరీ పబ్లికేషన్‌లో శివలింగం చాప్టరే లేదసలు నీకు. ఆ! కోటిరుద్ర సంహిత. హ్మ్. అసలు ఆ చాప్టర్ తీసేశారు. తర్వాత నీకు ఆహ్,
ఇంకా వాయు వరుసల గురించి గాని, ఇలాంటియన్నీ కూడా రాయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతా ఆ చాప్టర్‌లు తొలగించటం గాని, లేదంటే వాటిని అర్థం కాని పదాలతో రాయటం గాని, ఇట్లాగా అవును. రాసుకుంటూ చాలా ఐడెంటిఫై చేశాను. అవును. అందువలన కేవలం తెలుగు గ్రంథాల మీదే గనక మనం ఆధారపడితే నేను హ్మ్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత చక్కగా ఇవ్వగలిగేవాడిని కాదు. అవును. ఆ గ్రంథాలు కూడా చదవబట్టే ఓహో! ఇలా ఉందా అని చెప్పి నేను ఎప్పుడైతే గమనించానో, హ్మ్. ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ వారణాసి, ఢిల్లీలో పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ ట్రాన్స్‌లేషన్స్ మీద ఎక్కువ ఆధారపడ్డాను నేను. ఎందుకంటే అయి ఓల్డ్ ట్రాన్స్‌లేషన్స్. అవును. అయి చాలా పాత ట్రాన్స్‌లేషన్స్ కావటాన వాటిని మార్చడానికి ఇంకా అవకాశం లేదు. అవును. ఇప్పుడు వాటిలో నుంచే ఈళ్ళు కూడా తెలుగు అనువాదం చేసింది. ఫస్ట్ అవే కదా సార్ మరి ఆ! వీళ్ళకుంది. వాటిలోంచి అనువాదం చేసి ఏం చేశారు, తెలుగులోకి మార్చేటప్పుడు చాలా వరకు ఆ స్టోరీలు తీసేయటం గాని, ఈళ్ళకి కందమూల ఇబ్బందికరంగా ఉన్నాయి. ఫలాలన్నట్టుగా. ఆ పదాలు అర్థం కాకుండా రాసేయటం గాని, ఆ! అట్లాగా చేశారనమాట. అందుకని నాకప్పుడు ఏమనిపించిందంటే, ఓహో! అచ్చం ఈ తెలుగు మీద ఆధారపడితే మనం మోసపోతాము. అవును. లాభం లేదని చెప్పి అప్పుడు ఇక వాటిని ఎక్కువగా ఫోన్‌లో ఏంది బ్రదర్ ఒక్కొక్క పేజీ ట్రాన్స్‌లేషన్ చేసుకుంటా, ఆ మామూలు పుస్తకాలన్నిటిని విషయం. చదవడం అంటే ఏంది మామూలు మామూలు విషయం విషయం. కాదు సార్. అసలు మీ కళ్ళు ముందు చాలా ఇబ్బంది కూడా పడతాయి. కళ్ళేంది చాలా ఆహా! కొద్దిగా సఫర్ మామూలుగా అయి అవుతున్నాంలే. చేసుకొని అయినా గాని అదో సంతోషం గదా మనకి. అంతే కదా! మామూలు విషయం కాదు. ఇది ఆ! చరిత్రలో మిగిలిపోయే బుక్స్. ఆ! అది. ఎవరో చేయలేని పని మనం జేత్తన్నాం గాబట్టి, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడనుకుంటా. అవును. అంతే. అంతే. హ్మ్. అదో ఏదో భాగ్యం అంటారు జూడు, వాస్తవానికి. యుద్ధాన్ని ఎతుక్కుంటే ఆయుధాలు వాటంతట అయ్యే వత్తయని. అది అంతే. వాస్తవం అని నమ్ముతాను నేను. మనం ముందు అసలు దిగితే యుద్ధంలోకి ఏ ఆ! ఆయుధాలు కావాలో ఆయనే సప్లై చేస్తా ఉంటాడు. అదే ఇప్పుడు నా విషయంలో జరిగింది బ్రదర్. అది. నేను మనసులో ఏదైతే అనుకున్నామో మనకు కావాల్సినయన్నీ దేవుడు ఎవరినెవరినో ప్రేరేపించి అవును. శుభ్రంగా అసలు మనకు కావాల్సినటువంటియన్నీ కూడా సమకూర్చి ఇచ్చాడు. మరి దేవుని మనకి ఇన్ని చిత్తంలో సమకూర్చి ఇచ్చినప్పుడు, మన దగ్గర ఇంత ఆయుధ సామాగ్రి ఉన్నప్పుడు, అవును. వాటిని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే ఉపయోగం లేదుగా. అవును. ఇప్పుడు సహోదరులు వాళ్ళు ఎంతో ప్రయాసపడి మన కోసం మీరు ఈ పని చేయండి బ్రదర్ అని మనకి ఆ అవును. బుక్స్ ఇంకా కోసం ఎంకరేజ్ వాటన్నిటి చేసి కోసం హెల్ప్ అవును. చేసినప్పుడు, దాని విలువ ఏముంది ఇంకా మనం వాటిని పర్ఫెక్ట్‌గా ప్రెజెంటేషన్ చేయలేకపోతే. అవును. అందుకోసమని నేను చాలా ఎవరు ఏమన్నా అనుకోని అదేలే లేట్ అయితే అయింది. కానీ నేనేదైతే అనుకున్నానో అదే విధంగా ఈ బుక్స్ అనేవి వస్తున్నాయి. రావాలి. వచ్చినియి రెడీ అయినియి దేవుడి దయ వల్ల. అది. ఇంతవరకైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఎప్పుడు గూడా ఇలాంటి బుక్స్ అయితే హ్మ్. ఎవరు చూడలేదు, లేవు గూడా. అవును. ఇప్పటి వరకు లేవు. ఇక ముందు మా చెప్పలేం. అంటే ఓన్లీ మన తెలుగులే కదా సార్ ఏసిందయితే? ఆ! ఓన్లీ తెలుగులోనే కదా! మొత్తం తెలుగే. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగే. అనువాదాన్ని గూడా తెలుగులోకి మార్చి ఇచ్చేసాను చక్కగా. అదే ఎక్కడ తప్పు తర్వాత లేకుండా మళ్ళీ. తప్పు లేకుండా, పొరపాటు లేకుండా మనకు భాష రాకపోయినా, హ్మ్. లాంగ్వేజ్ తెలియకపోయినా సరే, అక్కడ హ్మ్. ఉన్నటువంటిది ఏ మాత్రం గూడా ఎక్కడ ఒక్క పదం గూడా తప్పు రాయలా. అదే. హ్మ్. చక్కగా ఇచ్చామన్ని. దేవుని మహిమ కలుగును గాక. అది చాలా బ్రదర్. చాలా అందువలన లేట్ అయింది. ఏం మనోళ్ళు అర్థం చేసుకోరు గదా! అదే తెలీదు కదా! ముందు అసలు విషయం తెలీదు వాళ్ళకి చాలా ఇప్పుడు మందికి. విజయవాడ ను హైదరాబాద్ నుంచి విజయవాడ రావటానికి సపోజు ఒక 4 గంటలు టైం పట్టిందనుకుందాం. అవును. అదే హైదరాబాద్ నుంచి వైజాగ్ పోయేవాడికి ఇంకా ఎక్కువ టైం పట్టిద్ది. అవును. అదే ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినోడు, హ్మ్. హైదరాబాద్ నుంచి వైజాగ్ పోయినోడిని అనకూడదు. ఏమని? ఏంది నేను 4 గంటల్లోనే వచ్చానే, అవును. నీకెందుకు 10 గంటలు పట్టిందనే మాట అనకూడదు. ఎందుకు అనకూడదు అనకూడదు? తప్పదు. డిస్టెన్స్ ఎక్కువుంది. అవును. అదే విధంగా పుస్తకం రాస్తే మహా అయితే 4 నెలలు, 3 నెలలు, సంవత్సరం పట్టిద్ది. ఇన్ని రోజులు ఎందుకు పట్టిద్దని ఆలోచించే వాళ్ళకి ఇదే నా సమాధానం. అంతే కదా! మనం తీసుకున్న కంటెంట్‌ని బట్టి, అవును. మనం దాన్ని ఏ విధంగా ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి పుస్తకం యొక్క టైం అనేది ఆధారపడి ఉంటది. అవును. అది. ఏదో ఒకటి రాసేద్దాం అంటే నాకు తెలిసిన యూట్యూబ్‌లో మాట్లాడి 4 తీసుకొని అవును. ఈ పుస్తకాలు ఓ పాటికి ఎన్నో 10 పుస్తకాలు బుక్స్. రాసేత్తే శుభ్రంగా నాకేదో పాలా బేలా డబ్బులు గూడా వత్తయిగా ముందసల. అవును. చెబుతున్నా. అవును. వాస్తవమే. ఏదో ఒకటి నా స్వార్థం నేను ఆలోచించుకుంటే, అవును. నా స్వార్థం కోసం నేను ఆలోచించుకొని, ఏదో ఒకటిలే రాసేత్తే వాళ్ళే చూసుకుంటారులే అన్నట్టుగా నాకు ఏదో అమ్ముకుని డబ్బులొత్తాయన్న ఆలోచన నాకుంటే, ఈ పాటికి ఒక 20 అవును. పుస్తకాలు రాసి అవతల పడేసేవాడిని. అవును. ఏమైద్ది? అంతే కదా! వాళ్ళకి గావాల్సిన పుస్తకమే కదా అని నేను అనుకోవట్లే. అది గాదు. నా ఉద్దేశ్యం వేరు. అవును. ఆ పుస్తకాల వల్ల ఆత్మలు రక్షించబడాలి. మెయిన్ అది నా అవును. కాన్సెప్ట్. అది అవతల వాడు సరే. తెలియనోడు కూడా చదివి మన వీడియోల వల్లే చాలా మంది మేము తెలుసుకున్నాం బ్రదర్, మేము మారుమనసు అవును. పొందామని బ్రాహ్మణ కుటుంబాల నుంచే సాక్ష్యాలు నేను వింటున్నాను. అవును. మరి దేవుడు అంత గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఈ పుస్తకాల ద్వారా నేను ఇంకా ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తాను? ఎన్ని ఆత్మలను ఎక్స్‌పెక్ట్ చేస్తాను నేను? అంతే కదా!
అది. అందువల్ల ఎవరేమన్నా అనుకోని డోంట్ కేర్. పట్టించుకోలేదు. మొఖానే నవ్వుతా అడిగారు కొంతమంది నన్ను, మన సహోదరులే. నాకు పరిచయం అయినోళ్ళే. అసలు మీరు రాస్తున్నారా లేదా బ్రదర్ అని నవ్వుతా. సరే ఏమన్నా అనుకోనిలే. దేవుడు మనం ఏం చేస్తున్నాం అనేది దేవుడికి తెలుసు, నాకు దేవుడికి తెలుసు. తెలుసు. అసలు ఆయన తెలిస్తే మీలాంటి చాలు. మీలాంటి సహోదరులకు తెలుసు, ఆ, దగ్గరుండి చూసే వాళ్ళకి. అంటే ఆ? చిన్న పని అయితే ఈజీగా అయ్యేది. ఆ, దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, చాలా ఉంది. వాళ్ళకి తెలియదు కదా, అనుకుంటా ఉమ్, ఉంటారు. నన్ను అడుగుతా ఉంటే నేను చెప్పాను ఇదే పరిస్థితి, ఉమ్, అందుకే లేట్ అవుతుంది అంటే, ఏమన్నా బెదిరింపులు ఏమైనా వచ్చి ఏమన్నా డ్రాప్ అయిపోయారా అన్నారు. ఎక్కువ అదైతే మంది అదే అనుకుంటున్నారు. అదైతే కాదయ్యా, ఉమ్, ఆ విషయం అయితే కాదు, ఎందుకంటే నాకు తెలుసు, మేము వెళ్తా ఉంటాను. ఉమ్, అదైతే 100% కాదు. ఆయన ఉమ్. అసలుకి భయపడే ఆయన అయితే అసలు యూట్యూబ్ లోనే మాట్లాడు ముందు. ప్రాణం ప్రాణం మెడ దగ్గర కత్తి పెట్టారే, నువ్వు మానుకుంటావా లేదా చంపేయమంటావా అంటే, ఇంకో ఇంకో అవసరమైతే విచిత్రం చంపేశారని ఏంటంటే చెబుతా నేను. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ, ఏమైనా డబ్బులు తీసుకొని ఏమైనా డ్రాప్ అయిపోయాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు మన ఉంటారు వాళ్ళే, రకరకాలుగా. బయట వాళ్ళు ఇప్పుడు కూడా కాదు దీనికి మళ్ళా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే బ్రదరు, మానవ సహజం అది అన్ని అనుకోవటం. ఆ, అట్లా రకరకాలు ఊహించుకోవటం మానవ సహజం. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు బైబిల్లోనే ఉంది. అవును, ఇప్పుడు మోషే ఏం చెప్పాడు? దేవుడు రమ్మన్నాడు, నేను కొండ మీద పోయి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తాను, మీరు అప్పుడు దాకా ఉండండి అబ్బాయి అని చెప్పి వెళ్ళాడు. అవును, రావడం లేట్ అయింది. అవును, ఇన్ని రోజులు పట్టిద్ది ఆ కొండ మీద పోయి రావడానికి, ఎన్ని రోజులు పట్టిద్ది? మధ్యలో అవును, ఏదో జంతువు తినేసి ఉంటది, లేకపోతే చచ్చిపోయి ఉంటాడు, మధ్యలో ఆడపోయి ఉంటాడు. పన్నెండు మనకి అంత సంబంధం లేదు. మనం ఇదిగో ఈ దూడని చేసుకొని దేవుడిగా చేసుకొని మనం ఇది చేద్దాం, బలు అర్పిద్దామని ఒక వర్గం. అవును, అందరు కాదులే, ఒక వర్గం. అవును, అలా ఉంటారు. అలాగే సహజంగా మానవ సహజంగా కొన్ని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవును, అయ్యే అనుకునేవాళ్ళు అనుకొని మనకు సంబంధం లేదు. మనం ఏమైనా తప్పు చేస్తే కదా మనం భయపడాల్సింది. అవును. అది మీలాంటి సహోదరులకు తెలుసు కదా, అప్పుడప్పుడు వస్తుంటారు మన కాబట్టి మనం వాళ్ళకి ఏం చేస్తాం. తెలిసిన వాళ్ళకి పర్ల, తెలియని ఇప్పుడు వాళ్ళు. మీరు కళ్ళతో కూడా చూశారు, మనం అవును. ఆల్రెడీ కొంత మన ప్రిపరేషన్ అప్పట్లో. అనిల్ గారు మీ ఇద్దరం వచ్చాం కదా, ఆ, ఇంకో ఆయన తీసుకుని అప్పుడు వచ్చినప్పుడు ఆల్రెడీ మీరు చూపించారు కూడా. ఉమ్. ఇది ఆ బ్రదర్ ఇట్లా శ్లోకాలు మీరు జరుగుతుంది. ఏమన్నారు బ్రదర్? ఈ శ్లోకాలు టైప్ చేయటమే అసలు అమ్మో మహా అవును, కష్టం ఇది. ముందు ఈ- టైప్ చేయాలంటే మామూలు విషయం అయ్యి. అది చాలా టైప్ చేసే టైం. వాళ్ళు కూడా అది చేయలేరు. అవును. లేట్ ప్రాసెస్, చూస్ చేయాలంటే చాలా కష్టపడి, తెలుగు ఉమ్, ఇంగ్లీష్ అని టకటగా చేస్తారు. ఉమ్, ఈ సాంస్క్రిట్ ఇవన్నీ చేయాలంటే మామూలు విషయం కాదు. ఆ. సరే సార్, చాలా సంతోషం. దేవుడు ఇంకొక ఇంకా విషయం మిమ్మల్ని మంచి. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, అవి కూడా నేనే టైప్ చేస్తున్నా. మీరే చేస్తున్నారా? డిటిపి వర్క్ కూడా మందే, ఆ, ఇంక వేరే వాళ్ళకి ఇవ్వలేదు. అదేలే. ఒకవైపు నేను చూసుకుంటా, ఆ వర్క్ కూడా మనమే చేసుకొని అంతా డిటిపి అంతా చేసి పంపిస్తున్నాం. ఉహుం. అది విషయం. మామూలు విషయం కాదు అయితే ఇంకా. ఆ ఈ మరి లేట్ డిటిపి వర్క్. అవుతుందంటే అవ్వకుండా ఎలాగుంటది? అవును, డిటిపి మనం చేసుకొని చేయాలంటే అది మామూలు విషయమా? మరి నేనే చేస్తున్నా మొత్తం సంస్కృత శ్లోకాలు కూడా. ఆ, ఆ మరి దేవుడు ఎంత మనకి అసలు ఆ టెక్నాలజీని గొప్ప. వాడుకోవటం కానీ, మనకి జీరో నాలెడ్జ్ టెక్నాలజీ మీద. అదే, మనం దాన్ని వాడుకొని ఎంత చక్కగా ఇది చేస్తున్నాం అంటే దేవుని చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఇప్పుడు నేను చేసే పని పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడని ఫీల్ అవుతుంటాను. అంతే కదా. అదనమాట విషయం. సరే సార్, చాలా సరే, సంతోషం. ఎవరేమన్నా అనుకోనిలే, రేపు ఫస్ట్ అదేలే, వీక్ లో వచ్చిన అట్లాగా బుక్స్ వాళ్ళే బయటకు వస్తే అవి అనుకున్న రాగానే వాళ్ళు ఇవన్నీ ఒక మంచి తెలిగిపోతాయి. రిలీఫ్ వాళ్ళకి అర్థం అయింది అప్పుడు. అవును, వాళ్ళకి ఏం అర్థం అయింది అంటే, సాంబశివరావు లేట్ చేశాడని మనం అనుకున్నాము, కాదు కాదు అవును. చాలా తొందరగా కంప్లీట్ చేశాడు, మామూలుగా అయితే ఇంకో 5-6 సంవత్సరాలు పట్టాలనుకుంటారు. పట్టింది మామూలు వాళ్ళు చేయాలంటే. అనుకుంటారు, వాళ్ళకి అర్థమైంది. అవును, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా గానీ వాళ్ళకి అర్థం కాదు. అర్థం చూస్తే కాదు గానీ ఇప్పుడు. అర్థం కాదు వాళ్ళకి. అవును. అందువల్ల దేవుని కృప వల్ల అయిపోయినాయి. ఓకే సార్, పిల్లలు సిస్టర్ గారు బాగున్నారు కదా సార్? అందరు బాగున్నారు. అబ్బాయి ఉన్నాడు అందుబాటులోనే? అందరూ ఉన్నారు. మన అందుబాటులో ఉంచే వర్క్ చేస్తున్నాడు పాపం. అందరూ ఉన్నారు. ఓకే అందరూ సార్, చాలా సంతోషం. దేవుడు మీకు ఇంకా దీర్ఘాయువు ఇచ్చి ఇంకా అనేకమైన విషయాలు తెలియజేయాలి. ఇంకా అవునవును. తీసుకురావాలి, చాలా విషయాలు ఉంటాయి ఇంకా బయటికి రావాల్సినవి. చాలా ఉన్నాయి. మొత్తం ఒక 5 పుస్తకాలకు సంబంధించిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేశాను బ్రదర్. దేవుని మహిమ. ఇప్పుడు ఈ 2 వస్తాయి. ఈ 5 మంది చేతిలో ఉంటే, ఉమ్, అటు బైబిల్ నుంచి కానీ, ఇటు హిందూ గ్రంథాల నుంచి కానీ, ఏ ప్రశ్న వచ్చినా సరే ఒక ఉమ్. అపాలజెటిక్, ప్రతి ఒక్కడు ఒక అపాలజెటిక్ అవుతాడు. అపాలజెటిక్ అవుతాడు ఏది, ఈ పుస్తకాలు చేతిలో ఉండవాడు. ఓకే, ఓకే. అస్సలు ఇక తిరుగుండదు అనమాట. నేను ఆ ఉద్దేశంతో వీటిని తయారు చేస్తాను. ఓకే సార్, చాలా ఆ, సంతోషం. దేవుడు ఓకే మంచి సార్. అవకాశం ఇచ్చాడు నాకైతే. అవును. సో ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం బ్రదర్. అదే పరిస్థితి అయితే అది.
ఓకే సార్. బుక్స్ అయితే వస్తాయి, ఇంకా ఇబ్బంది ఏం లేదు, అయిపోయినాయి మొత్తం కంప్లీట్ చేయడం. మంచి మంచి టాపిక్స్, ఏదైతే ఈ సోషల్ మీడియాలో మతం మొదలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, ఇక ప్రతి ఒక్కరు వాటిని ఫోటోలు తీయటం, రెఫరెన్స్లు నోట్ చేసుకోవటం, అవసరమైతే కింద కామెంట్ల రూపంలో వాడికి బుద్ధి చెప్పటం. అవును. అరే నువ్వు అబద్ధం చెబుతున్నారు, ఇదిగో నీ గ్రంథంలో పలానా ఉందని కింద కామెంట్లు పెట్టినవటమే. అవును. అది చూసే వాళ్ళందరూ తెలుసుకుంటారు సత్యాన్ని, ఊరే ఇదేంది అవును. నిజంగా ఉందా మన గ్రంథంలో అనుకో. వాళ్ళ గ్రంథాల్లోకి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి మన వాళ్ళు ఈ ఫోటోలు పెట్టేస్తారు ఫోటోలు ఇక. పెట్టాలి, రెఫరెన్స్లు టైప్ చేసి పెట్టాలి. అంటే అక్కడ సువార్త రకంగా ఈ విధంగా చెప్తాం మనం. అవును. ఇప్పుడు ఆడ అబద్ధాలు చెబుతా ఉంటాడు, ప్రాపర్ గా. ఈ రోజున బ్రదరు నేను చెప్తున్నా కదా, ఈ సోషల్ మీడియాలో కొన్ని కొత్త కొత్త ఛానల్స్ వచ్చినాయి, ప్రైవేట్ ఛానల్స్, ఈ క్రాంతి టీవీ అని, తర్వాత సిగ్నేచర్ స్టూడియో అని. వీళ్ళందరూ కూడా ఏంటంటే మతోన్మాదుల్ని పిలిచి, క్రైస్తవుని పిలవట్లా, అదేలే. మతోన్మాదుల్ని పిలిచి లేనిపోయిన అబద్ధాలు క్రైస్తవం మీద దుమ్మెత్తి పోపిస్తున్నారు. మరి అవే నిజం అనుకుంటున్నారు అందరూ. అదేలే. ముఖ్యంగా హైందవ సహోదరులకు కూడా ఏంటంటే వాళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు. అవును. ఇవన్నీ కూడా మనం తెలియజెప్పాలి. అవును. ఒక 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 ఇంటర్వ్యూ చూసాడంటే ఒక క్రైస్తవుడు, అందులో ఏదన్నా క్రైస్తవం గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ళ గ్రంథాల గురించి ఉన్నాయి లేనట్టు మాట్లాడినా, వెంటనే ఫోటో పెట్టడం, లేదా ఒక కామెంట్ కింద టైప్ చేసి పెట్టడం, అవును. నేను అర్థం చెబుతున్నా ఇదిగోరా అంటే, ఆ ఛానల్ చూసే, ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కడు కూడా ఆ కామెంట్ చదువుతాడు కదా, చదువుతాడు గ్యారంటీగా. అప్పుడు దాని ద్వారా వాడు తెలుసుకుంటాడుగా ఏముందనేది. ముందు ఆలోచనలో పడతాడుగా, ఆ వాళ్ళు ఇట్లా చెప్పారు కానీ ఇట్లా ఉందని. అట్లాగా నా ఆలోచన అది. నేను అన్ని రకాలుగా ఆలోచిస్తాను, అవును. అన్ని కోణాల నుంచి నేను ఆలోచిస్తాను. అది మీలాంటి వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైంది, కానీ కొత్త వాళ్ళకి తెలియదు కదా ఏం చేస్తున్నాం. ఇంకొకటి దీని గురించి ఇప్పుడు నేను రోజు ఇదిగో నేను పుస్తకం రాస్తున్నాను, దీంట్లో ఇది ఉంది అది ఉంది, నేను ఇలా ఎలా అలా అని చెప్పేసి రోజుకో వీడియో చేయొచ్చు. చేస్తే ఏమైందంటే వీళ్ళకి ఎగ్జైటింగ్ పెరిగిపోయి ఇంకా నా మీద కోపం పెరిగింది, ఈ పుస్తకం చదవాలనిపించి ఇంకా రాలేదు. అందుకని నేను ఇంకొకసారి బుక్స్ రిలీజ్ అయ్యేటప్పుడు వీళ్ళ ముందుకు వద్దాంలే అని వేరే అన్ని పనులు పక్కన పెట్టాను బ్రదర్. అన్ని వీడియోలు చేయటం కూడా అన్ని పక్కన పెట్టేశా. ఇప్పుడు ఒక వీడియో మామూలుగా జనరల్గా ఒక వీడియో చేయాలంటే నేను 2 రోజులు ప్రిపేర్ అవుతా. ఆ సబ్జెక్ట్ అంతా తీసుకొని అది ఎలాగా ఏందనేది అందరూ తెలుసు, మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ. మరి ఒక చిన్న వీడియో చేయడానికే నేను 2 రోజులు ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇంత పెద్ద పని చేసేటప్పుడు, పుస్తకాలు రాసేటప్పుడు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నేను ఇంకెంత ప్రిపేర్ అవుతాను. అంతే కదా మరి. అది రాజీ అయితే పడను నేను. క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చే విషయంలో ఒత్తిడిని వీటన్నిటిని నేను తీసుకోను. ఎవరెవరు ఏదో అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇవన్నీ నేను పరిగణలో తీసుకోను. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నానో అది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాను. అది చేశాను ఇప్పుడు దాకా, అందుకే ఇంత టైం పట్టింది. దేవుని మహాకృపంలో కంప్లీట్ చేయగలిగా. అది బ్రదర్. చాలా సంతోషం. మరి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థనలో పెట్టండి ఈ 3 రోజులు, మిమ్మల్ని అసలు ఎప్పుడు మర్చిపోము. ఈ పుస్తకం విషయం రిలీజ్ అవుతుంది కదా, తప్పకుండా సార్. ఈ 3 రోజులు ప్రార్థనలో పెట్టండి, ప్రింటింగ్ అది పంపిస్తున్నాం కాబట్టి. అలాగే సార్, తప్పకుండా. ఇది వచ్చినాక ఇంకా చాలా సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 2 బుక్స్ వచ్చినాక రకరకాల ఇబ్బందులు అవుతాయి. అన్ని ఏది వచ్చినా లెక్క చేసే ప్రసక్తే లేదు. అది ఏదన్నా రాని, అవసరమైతే సంపని నరకని ఏమన్నా కానీ మనం ఏ పని చేయాలనుకున్నాం చేసి తీరతాం అంతే. ఎక్కడ ఒక అడుగు కూడా వెనకేసేది ఉండదు. ఇప్పుడు చాలా మంది అనుకోవడం ఏంటంటే ఏమైనా బెదిరింపులు భయపడి సాంశరం ఆగిపోయాడు ఏమని అనుకుంటున్నారు. అసలు ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా నాకు చాలా వచ్చినాయి బెదిరింపులు. అరే మీ ఇంటి అమ్మిటే ఉన్నావు, నేను చంపుతావు, నువ్వు బయటకు వస్తే, నువ్వు మర్యాద వీడియో లాగకపోతే, నువ్వు అది చేయకపోతే, ఎన్నో బెదిరింపులు వచ్చినాయి నాకు. నువ్వు ఎక్కడున్నావు చెప్పురా, నేను వస్తున్నాను బయటకు అని ఆయన బెదిరించిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కటి. అట్లా. సరే బ్రదర్, మరి థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థనలో పెట్టండి. అలాగే సార్, తప్పకుండా. బుక్స్ వచ్చిన తర్వాత నేను కలుస్తానులే పర్సనల్గా వచ్చి అందరూ, మన వాళ్ళందరూ. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్.